గౌతమ్ స్టార్టింగ్ లో చాలా వచ్చారు కానీ మధ్యలో అతను గిమిక్ ఇచ్చేస్తున్నాడు. గేమ్ విషయంలో పట్టించుకోవడం లేదు. అంటే ఆవేశం తప్ప ఆలోచన లేదు గౌతమ్ లో అనిపిస్తున్నారు. కానీ టాప్ 2 ప్రేరణ గాని గౌతమ్ గాని ఉంటారు 100%. టాప్ 1 నిఖిల్కే కప్ వస్తుంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ బిగ్ బాస్ గివప్ ఇచ్చి సీజన్ 8 కొంచెం ఉమెన్స్ ఇద్దాం అని ఉంటే ఉమెన్స్ డే అని అలా 8 సింబల్ నిర్మాలిక్ ఇస్తానంటే ప్రేరణకి ఇవ్వచ్చు అనుకుంటున్నాను. ఫైనల్ చూస్తుంటే అంటే ఎవరైతే ఉన్నారో టాప్ 5 నెంబర్ 5 లో అంటే ఎవరిని నెంబర్ 5 అవినాష్ గారే నెంబర్ 5 కి వెళ్ళారు. నెంబర్ 5 నుండి వెళ్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నవీన్ కి కొంచెం క్రేజ్ ఉంది. దాని తర్వాత ప్రేరణ గౌతమ్ టాప్ 1 టాప్ 2 లో ఉన్నారు కాబట్టి అవినాష్ గారే వచ్చేస్తారు. అది కాకుండా ఫన్ గా సూట్ కేస్ టాస్క్ పెడతారు కదా బిగ్ బాస్ క్యాష్ ది, అదే వల్ల ఎత్తుకొని వచ్చేస్తారేమో అనుకుంటున్నాను తెలివిగా. ఎందుకంటే ప్రతి సీజన్ లో ఒకరు తీసుకొని వచ్చేసారు కదా అంటే క్యాష్ అమౌంట్. అలా అవినాష్ కూడా తెలివిగా ఆడితే క్యాష్ అమౌంట్ తీసుకునే ఛాన్స్ ఉందండి. టోటల్ గా ఈ సీజన్ లో నిఖిల్ గేమ్ గురించి చెప్పాలంటే ఏం సార్? నిఖిల్ కెప్టెన్ కూల్. ధోని తెలుసు కదా, ధోని మాది కూల్ గా ప్రతి గేమ్ లో తన పని తాను ఎక్కడ 6 కొట్టాలో ఎక్కడ 4 కొట్టాలో నీట్ గా ఆడాడు. కొంచెం ఎక్కడో మన ఎక్స్ హౌస్ మ్యాన్ సోనియా రావడం వల్ల ఇక్కడ డిస్టర్బెన్స్ వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ పికప్ అయ్యాడు అనిపి ఆ గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ పికప్ అయ్యాడని అనిపిస్తుంది నాకు. బిగ్ బాస్ ఈ సీజన్ 8 లో తీసుకున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చక్కగా అంటే ఎవరి చెక్అవుట్ వాళ్ళు చేశారంటారా లేదంటే ఏదో సెలక్షన్ రాంగ్ అయ్యి ఉంటుంది? అంటే స్టార్టింగ్ లో సీజన్ 8 స్టార్టింగ్ లో అందరికి కొంచెం బోరే అనిపించింది. అవినాష్ గారు వచ్చేంత వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేంత వరకు అందరికి బోరే అనిపించింది టాప్ 5 అదే సీజన్ 8 అనేది. కానీ అవినాష్, రోహిణి, మన టేస్టీ తేజ వీళ్ళు ముగ్గురు రావడం వల్ల క్రేజ్ బిగ్ బాస్ కి ఎక్కలేని క్రేజ్ వచ్చింది. అది కాకుండా రేటింగ్ పరంగా కూడా బిగ్ బాస్ చాలా నిలబడింది. అంటే అవినాష్ అండ్ రోహిణి అనుకుంటున్నారు. మనస్ఫూర్తిగా బిగ్ బాస్ మేము కూడా చూసాము అంటే రోహిణి, అవినాష్ వీళ్ళు ఉండడం. లేదంటే ఖాళీ మణికంఠ ఒక్కరే తప్ప అంటే ఎంటర్టైన్మెంట్ అన్నా కొంచెం కోపంగా అన్నా కొంచెం కెమెరాల వైపు తన తీసుకుని ఓన్లీ మణికంఠ తర్వాత అవినాష్ గారు ఆ క్రేజ్. అవినాష్, రోహిణి వీళ్ళు లేకపోతే బిగ్ బాస్ ఎప్పుడో పడిపోయేదాం అనుకుంటున్నాను. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళని తెప్పించారు బిగ్ బాస్ కూడా అనుకుంటున్నాను.